నా మాట విని మీ రెండు ఫ్యామిలీలు కలిసిపోతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందరా. మీ అందరూ హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఒరే కాస్త నవ్వరా. ముందు అమ్మాయి రమ్మనండి, నచ్చలేదని వెళ్ళిపోదాం. మై వైఫ్. హలో. సారీ కొంచెం లేట్ అయింది. ఏమిట్రా ఈవిడ కాస్త తేడాగా ఉంది. అయితే వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని పిలిపించండి. రూపా బేబీని తీసుకురండి. ఏంటి అల్లుడు గారు అదోలా ఉన్నారు? హ, అదేనండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, విపరీతమైన భయం భక్తిను. అమ్మాయి వచ్చిందిరా. నచ్చలేదు. చూడు చూసి చెప్పు. అరే ఎంతసేపు చూస్తావురా? నచ్చిందో లేదో చెప్పు. నాకు నచ్చింది. నచ్చకుండా ఎలా ఉంటుంది? రెండు ఫ్యామిలీలు కలవాలన్న థాట్ నీదేగా. ఏంట్రా నువ్వు? అమ్మాయి నచ్చిందమ్మా. నచ్చలేదని చెప్పానన్నా. అమ్మాయి మహాలక్ష్మిలో ఉంది, నచ్చకుండా ఎలా ఉంటుంది? కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. ఏమా నువ్వేమంటావు? నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓహో ఏం చిన్న? ఓకే షూర్. అయితే వెళ్ళి మాట్లాడుకోండి. షో ఇండివిజువాలిటీ ఎక్కువ నాలాగే. ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? ఓ థ్రిల్ చేద్దావనా? అసలు నువ్వే ఇక్కడ ఉంటావని ఊహించలేదు తెలుసా? అవును, ఊహిస్తే నేను ఎలాగో నీ చేతిలో ఉన్నాను కదా అని ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళేవాడివా? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నీలాంటి వాడితో మాట్లాడటమే పాపం. నిన్నెందుకు రాలేదు? ఓహ్ అదా నీ కోపం? యాక్చువల్ గా నేను నీ దగ్గరికి బయలుదేరాను. దారిలో ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఈ అవమానం నేను భరించలేను, ప్లీజ్. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, పాత ఫ్రెండ్ కలిశాడు, బైక్ పంక్చర్ అయింది, ఇంకా చెప్పు. చెప్పలేం. సరదా తీర్చుకోవడం కోసం అక్కడ ఖర్చు వేసాం, కోట్ల ఆస్తి కోసం ఇక్కడ పెళ్లి చూపులకు తయారయ్యాం. నా అదృష్టం బాగుండి రెండు చోట్ల నేనే ఉన్నాను, లేకపోతే సునంద నువ్వు అనవసరంగా నీ బుర్ర పాడేసుకుంటున్నావు. అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి. కావాలంటే మా అమ్మని అడుగు. మీ అమ్మ నీకు ఫేవర్ గా మాట్లాడుతుంది, ఇంకా చీట్ చేయాలని ట్రై చేయకు. సునంద డోంట్ బి కిడిష్. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు పెద్ద చేస్తావు? మాట్లాడుకో. నిన్న ప్లేస్కి వెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. హాస్టల్కి వెళ్ళాను, అక్కడ లేవు. జస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే నీకు ఐ లవ్ యూ చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసుకునేదాన్ని. ఇంతసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటారు. అసలు ఇప్పుడు ఏమైందని? చిన్నప్పటి నుంచి అన్ని అఫెక్షన్స్ కి దూరంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నా భర్తే అన్ని అనుకున్నాను. అలాంటి నన్ను చీట్ చేయొద్దు ప్లీజ్, లీవ్ మీ. అప్పుడు చూస్తున్నాను, ఏం ఆడుతున్నావు? నీకేమైనా మెంటలా? నీలాంటి వాడిని చూసుకుంటే డెఫినెట్ గా వచ్చేది మెంటలే. ఇక మనం మంచి ముహూర్తం చూసుకోవడమే. ఇంకా ముహూర్తం ఏంటి? తాంబూలాలు మార్చేసుకోండి. ఏమంటారు బాబు గారు? షూర్, వై నాట్? సునంద నన్ను ఇంత చక్కగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఒక్క 2 minutes మాట్లాడి నువ్వు ప్లీజ్. చెప్పు. ఏంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు పెద్ద అందగత్తివి, చీటింగ్ చేయడమే మా ప్రొఫెషన్ అయినట్టు. ఆగో 2 నిమిషాలు మాట్లాడతానా కదా పెద్ద పోజ్ ఒకటి. నీలాంటి ఎర్రతోలు పిల్ల బయట గల్లీ గల్లీ కూడా ఉంటుంది. కళ్ళు దొబ్బి మైండ్ బ్లాక్ అయి ఒళ్ళు బలుపెక్కి చెప్పానే. అసలు నాకన్నా ముందు నీకు ఎవడో ఐ చెప్పాడా? ఒక్కడు చెప్పాడా? అది నీ రేంజ్. ఇంత మిడ్డీలో జస్ట్ ఎంప్లాయ్ చెప్పాను గానీ నీకు నిజం చెప్పనా, ఈ చీరలో చాలా చెండాలంగా ఉన్నావు. ఏంటే గురాయిస్తున్నావు? గుడ్లు పీకుతాన్ని. ఐ హేట్ యు టు. ఆ పోతాం. ఇదో పెద్ద ప్యాలెస్, నువ్వు యువరాని, నేను తోటరాముడు, నీ అయ్య చేశారు. ఇదో పాతాల పేరు ఎపిసోడ్. పంతులు గారు కానివ్వండి. నువ్వు రఘునాథ్ కూతురు ఎప్పుడని చెప్పావా? అమ్మో నా జీవితం. ఓర్ నాయనో. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తో అస్తు